ప్రస్తుత కాలంలో చాలా కాంపిటీషన్ ఉన్నటువంటి వ్యాపారాలలో ఫుడ్ బిజినెస్ అనేది ఒకటి. సో ఏమాత్రం తేడా వచ్చినా సరే చాలా నష్టాలు వస్తాయి. కానీ బాగుందంటే మాత్రం విపరీతమైనటువంటి క్రౌడ్తో సక్సెస్ అనేది కొంత లేట్ అయినప్పటికీ కూడా ఊహించినటువంటి సక్సెస్ అనేది వస్తుంది. ముఖ్యంగా టేస్ట్, క్వాలిటీ అన్నిటిని బేస్ చేసుకునే ఫుడ్ బిజినెస్ అనేది నిలుస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కాంపిటీషన్ మొత్తాన్ని కూడా తట్టుకొని తనదైనటువంటి శైలిలో ఐడియల్ కిచెన్ ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ఎన్నో ఏళ్లుగా ఫుడ్ బిజినెస్లో రాణిస్తున్నటువంటి ఐడియల్ కిచెన్ డైరెక్టర్ శివారెడ్డి గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఫుడ్ బిజినెస్ అంటేనే ఒక రిస్క్ అంటారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. పైగా హైదరాబాద్ లాంటి సిటీలో ఫుడ్ బిజినెస్ని తట్టుకోవడం అనేది కూడా చాలా కష్టంగా ఉంది. సో మీకు ఎందుకు ఈ ఐడియా వచ్చింది, ఖచ్చితంగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనేటువంటి ఐడియా మీకు ఎలా వచ్చింది? ముందుగా నమస్కారం అండి అందరికీ. నా పేరు శివారెడ్డి. సో ఈ ఐడియా ఎందుకు వచ్చింది అనే దానికంటే ముందు నేను ఫుడ్ ఇండస్ట్రీలో 15 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో ఈ 15 ఇయర్స్లో అంటే బిఫోర్ దట్ నాన్ వెజ్ ఇండస్ట్రీలో ఉండేవాడిని. సో దాని తర్వాత 2000 ఎప్పుడైతే మన కరోనా స్టార్ట్ అయిందో 2020లో, కరోనా తర్వాత నేను మనం వెజ్లేకి ఎందుకు కన్వర్ట్ కాకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వెజ్లేకి వచ్చాను. బికాజ్ ఆఫ్ నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ని మనం ఈ వెజ్లో కూడా మనం మంచిగా రాణించగలము, సక్సెస్ చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్తో, ఒక చిన్న కాన్ఫిడెన్స్తో ఫస్ట్ ఇక్కడ కైట్లాపూర్లో మన రెయిన్బో విస్టా స్క్వేర్ రోడ్లో ఫస్ట్ ఈ అవుట్లెట్ స్టార్ట్ చేయడం జరిగింది 3 ఇయర్స్ బ్యాక్. సో దాని తర్వాత మనం కాంపిటీషన్ అనేది ఏంటంటే హైదరాబాద్లో ఎవరికైనా కూడా జనరల్గా ఎటు చూసినా కూడా మార్నింగ్ రాగానే మనం బయటకు వెళ్ళి స్టార్ట్ అయిందని డే స్టార్ట్ అయింది అంటే మార్నింగ్ చూసినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా రైట్ లెఫ్ట్ ఎటు వెళ్ళినా కూడా ఫుడ్ రెస్టారెంట్స్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ సెషన్స్ కావచ్చు, ఇవే కనిపిస్తుంటాయి. సో నీకు ఏం చేయాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నీకు జాబ్ ప్రాబ్లం వచ్చినా, రెసిషన్ వచ్చిందన్నా, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నువ్వు డైలీ నీ విజిబిలిటీ నీ కంటికి ఏదైతే ఫుడ్ ఇండస్ట్రీ కనిపిస్తుందో, సో అప్పుడు నీకు ఏమైపోతుంది, సో వై కాంట్ నేనెందుకు ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి రాకూడదు అని ఫస్ట్ థాట్ జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ థాట్ జనరేట్ అయినప్పుడు సో డెఫినెట్గా ఫుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ట్ చేద్దాం అనేది ఎవరికైనా కూడా అనిపిస్తుంది. కానీ నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంత ఈజీ కాదు ఫుడ్ ఇండస్ట్రీ అనేది. బికాజ్ ఆఫ్ నేను 3 ఇయర్స్లో ఇంత రాణించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బికాజ్ ఆఫ్ బ్యాక్ ఎండ్లో నాకు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండడమే మెయిన్ రీజన్ అనమాట. సో అందుకనే నేను కూడా ఏం చెప్తాను అంటే ఫుడ్ ఇండస్ట్రీ నాట్ ఏ ఈజీ జోక్, బట్ అట్ ద సేమ్ టైం టఫ్ కాదు. సో నువ్వు ఇన్వెస్ట్మెంట్ అనేది డబ్బు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు అనే దానికంటే కూడా టైం ఎంత ఇన్వెస్ట్ చేస్తావు అనేదే కీ రోల్ ప్లే చేస్తుంది ఫుడ్ ఇండస్ట్రీలో. సో దెన్ యూ హ్యావ్ టు టైం. సో డెఫినెట్లీ గెట్ ఇన్ ఎ ఫుడ్ ఇండస్ట్రీ. సో అదర్వైజ్ టైం లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీలోకి రావాలి. ఓకే, మీరు బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నర్కి సంబంధించిన వెజ్కి ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం ఎందుకు చేయకూడదని ఒకటి అటెంప్ట్ చేశాను, సక్సెస్ అయిన విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఎందుకు అంటే ఐడియల్ కిచెన్కు ఎందుకు రావాలి, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటంటే ఏం చెప్తారు? మేము అంటే మా బ్యాక్గ్రౌండ్, నేను పుట్టింది పెరిగింది చదువుకోయింది అంతా అనంతపూర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అండి. సో రాయలసీమ ఫ్లేవర్స్ని ఇంక్లూడ్ చేస్తూ మనం హైదరాబాద్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు, మాకు బాగా నచ్చింది. సో ఆ ఫుడ్ని ఇక్కడ చాలామంది రాయలసీమ నుంచి కావచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా కొంచెం స్పైసీనెస్ని చాలా బాగా ఇష్టపడతారు. సో ఆంధ్ర వాళ్ళు స్పైసీనెస్ని ఇష్టపడతారు. తెలుగు పబ్లిక్ ఏదైతే మనకి ఇష్టపడుతున్నారో సో దాన్ని మనం ఎందుకు తీసుకురాకూడదు. సో ఇక్కడ అంటే డిఫరెంట్ ఫ్లేవర్ నా దగ్గర అయితే 100% మీరు ఏది టచ్ చేసినా, ఈవెన్ దోశ మా యూనిక్ రెసిపీ అండి. అంటే మా దగ్గర దోశ కొంచెం యూనిక్గా ఉంటుంది. సో అందరిలాగా కాకోకుండా కొంచెం డిఫరెంట్గా. సో మా దగ్గర గీకారం దోశ ఇట్స్ అ వెరీ స్పెషల్ అబౌట్ దట్. మీరు ఏం తీసుకున్నా నా దగ్గర అయితే 100% మీరు వేరియేట్ చేసి చూడగలరు. సో నా దగ్గర మంచిగా ఉందనే కాన్ఫిడెన్స్ నాకుండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే సర్వ్ చేస్తున్న ఫుడ్ నాకు నచ్చి నేను తింటే నాకు మంచిగా అనిపించిన దాన్ని నేను మార్కెట్లోకి తీసుకొస్తే అట్లీస్ట్ నాలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిమందికైనా నేను దగ్గర అవుతాననే ముఖ్య ఉద్దేశంతో నేను ఈ బ్రేక్ఫాస్ట్ సెషన్లో ఎవ్రీథింగ్ మా మెనూ చూస్తే సో ఆల్మోస్ట్ ఆల్ బ్రేక్ఫాస్ట్ సెషన్లో అన్నీ ఉంటాయి. రాయలసీమలో దొరికేటటువంటి గుంత పొంగనాలు అట్లాంటి తెలంగాణలో దొరకవని కాదు. సో అక్కడ మేజర్గా ఉగ్గాని బజ్జీ కానీ, గుంత పొంగనాలు కానీ,
సో అక్కడ మేజర్గా దొరుకుతాయి కాబట్టి సో వాటన్నిటిని తీసుకొస్తూ దోశ, ఇడ్లీ, పూరి, ఎవ్రీథింగ్ కామన్ మెనూ కంప్లీట్గా ఉంటుంది. దోశలో సమ్ ఆకుకూర దోశ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు. సో నేను ఇది అనంతపూర్లోనే చూశాను. సో దాన్ని మనం ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు పరిచయం చేయకూడదు అనే ఉద్దేశంతో మనం ఇక్కడ తీసుకొస్తాం. నా మెనూలో ఉన్న ప్రతి ఐటము సో డిఫరెంట్ స్ట్రక్చర్, డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్గా ఉంటూ మీకు 100% నచ్చుతుందని, నాకు నచ్చింది మీకు కూడా కొద్ది వరకైనా నచ్చుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈ బ్రేక్ఫాస్ట్ సెషన్లోకి రావడం జరిగింది. వాస్తవానికి ఐడియల్ కిచెన్ అనే ఒక పేరు కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది. అసలు ఈ ఐడియల్ కిచెన్ అనే ఒక పేరు పెట్టాలి మీ రెస్టారెంట్కి అనే థాట్ ఎట్లా వచ్చింది? దీని వెనుక ఉన్నటువంటి అసలు రీజన్ ఏంటి? యా, డెఫినెట్గా అండి. సో ఐడియల్ కిచెన్ అని ఎందుకు మనం నేమ్ ఫస్ట్ చూస్ చేసుకోవడం, ఎక్కడైనా కూడా ఫస్ట్ థింగ్ మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ అనేది మేజర్ కాంట్రిబ్యూషన్. సో లొకేషన్ సక్సెస్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ 60% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ లొకేషన్ మీద ప్రయారిటీ అయి ఉంటుంది. సో దాని తర్వాత బ్రాండింగ్ 20% అనేది క్వాలిటీ అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్. 100% నువ్వు క్వాలిటీ ఇవ్వగలిగితేనే దెన్ సక్సెస్ అవుతావు. బిఫోర్ దట్ క్వాలిటీ కంటే ముందు నువ్వు లొకేషన్ చూస్ చేసుకోవడం కావచ్చు, నువ్వు ఏదైతే మెనూని డిజైన్ చేసుకోవడం కావచ్చు, నీ బ్రాండింగ్ని నువ్వు నేమ్ డిజైన్ చేయడం ఎలా డిజైన్ చేస్తావు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అక్కడి నుంచి పుట్టిందే ఐడియల్ కిచెన్ అనేది. ఐడియల్ కిచెన్ అని ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అంటే చాలా నేమ్స్ అనుకున్న తర్వాత ఈ ఐడియల్ కిచెన్ అనేది ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ఐడియల్ అంటే ఇట్స్ ఏ ప్రాపర్ వే, ప్రాపర్ స్ట్రక్చర్, ప్రాపర్గా ఉండాలి అనేది. సో నా బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్మోస్ట్ నేను 100% ప్రాపర్గా ఉంటుంది అని నేను చెప్పను. 99% ఆఫ్ మా ఎఫర్ట్స్ కంప్లీట్గా మా ఫుడ్లో కూడా ఐడియల్గా అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తామనే ముఖ్య ఉద్దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను ఐడియల్ కిచెన్ అని స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి మన హోటల్లో ఎస్పెషల్లీ ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి? ఏ టైమ్స్లో కస్టమర్ అనే వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి? ఎగ్జాక్ట్లీ అండి. సో మార్నింగ్ 6:30 to 12 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ అవైలబిలిటీ ఉంటుంది. సో దాని తర్వాత 5 o'clock నుంచి 11 వరకు సేమ్ మెనూ, బ్రేక్ఫాస్ట్ మెనూనే అవైలబిలిటీలో ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ టైంలో ఫ్లేవర్డ్ రైసెస్ అని, లంచ్ కాంబో, సో ఇవి అవైలబిలిటీ ఉంటాయండి మెనూ. సో అంటే మొత్తం ఇప్పటికే 10 బ్రాంచ్ల వరకు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. మీరు ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నారా? ఒకవేళ ఐడియల్ కిచెన్ అనేది ఒక సక్సెస్ఫుల్ హోటల్ బిజినెస్ కాబట్టి, చాలా సక్సెస్గా ఉంది కాబట్టి, సో ఆ ఫ్రాంచైజీ దగ్గర మీ దగ్గరకు వచ్చి ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఎంతవరకు ఉంటుంది ఫ్రాంచైజీ? నేను ఇది వరకు చెప్పినట్టు సో డెఫినెట్గా ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైనా నేను చెప్పేది ఏంటి అంటే సో డెఫినెట్గా మీరు టైం ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఫ్రాంచైజీ కావచ్చు, ఏదైనా కూడా టైం ఇన్వెస్ట్ చేయగలిగితేనే ఆ బ్రాంచ్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేయగలము. సో ఎందుకంటే వితౌట్ టైం ఇన్వెస్ట్ చేయకుండా నేను డబ్బు ఇన్వెస్ట్ చేస్తాను, బ్రాంచ్ సక్సెస్ చేసుకోవాలి అనుకోవడం అనేది ఫ్రాంచైజర్ మీదే డిపెండ్ అయ్యి బిజినెస్ చేయొద్దని నేను చెప్తాను. ఎందుకంటే ఫ్రాంచైజీ అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటే సో 20% ఆఫ్ ద సపోర్ట్ మాత్రమే మీకు దొరుకుతుంది. ఎక్కడ సపోర్ట్ నా దగ్గర నుంచి వస్తే నేను ఎక్కడ సపోర్ట్ దొరుకుతుంది నా ఫ్రాంచైజీ నుంచి అంటే ఎంప్లాయీ సపోర్ట్ కావచ్చు, దెన్ ఎంప్లాయీ శాలరీస్ నువ్వే బేర్ చేయాలి. ఎంప్లాయీ సపోర్ట్ నేను నా కార్పొరేట్ ఆఫీస్ నుంచి నీకు అరేంజ్ చేయడం జరుగుతుంది, కానీ నువ్వు వాళ్ళతో కోఆర్డినేటివ్గా వర్క్ చేయించుకోవడం కావచ్చు, ప్రతిదీ నీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి దెన్ మీకు టైం ఉంటేనే ఫ్రాంచైజీ గురించి ఆలోచించండి. ఐడియల్ కిచెన్ అనేది ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది? సో ఇంకా ఎక్కడ వరకు యొక్క బ్రాంచుల్ని ఇంకా పెంచాలి అని అనుకుంటున్నారు? ఎంతవరకు పెంచే అవకాశం? డెఫినెట్గా అండి, మంచి క్వశ్చన్ అడిగారు. సో నేను యాక్చువల్గా ఏంటి అంటే ఈ బిజినెస్ అనేది బ్రేక్ఫాస్ట్ సెషన్. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్కి కస్టమర్ దగ్గర ఎక్కువ టైం ఉండదు. జనరల్లీ బ్రేక్ఫాస్ట్కి కస్టమర్ దగ్గర ఎక్కువ టైం ఉండదు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ సెషన్ అనేది ఈ రోజుల్లో కార్పొరేట్ బిజినెస్ లాగా కార్పొరేట్ స్టైల్లోకి తీసుకెళ్లారే కానీ సో బిఫోర్ దట్ ఇట్స్ ఏ ఫ్యామిలీ ఓరియంటెడ్ బిజినెస్ అంటారు. సో ఇవి ఫ్యామిలీలో 2-3 కలిసి సో ప్రిపరేషన్ చేసుకొని సో చేసే బిజినెస్ యాక్చువల్లీ. సో ఈ బిజినెస్లో ఈరోజు నవేడేస్ చూస్తే మీరు 1.5-2 కోట్లు ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ఏ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాయి. సో వీటిని నేను కట్ ఆఫ్ చేస్తూ ఈ 2025 తర్వాత స్మాల్ స్కేల్ బడ్జెట్లో 20 lakhs తీసుకొచ్చి
ఈ బిజినెస్ని చేయాలనేది ముఖ్య ఉద్దేశం. దానికోసం వర్కౌట్ చేస్తున్నాము, పేపర్ వర్క్ చేస్తున్నాము. ప్రజెంట్ మా దగ్గర ఉన్న 5 ఫ్రాంచైజీస్ నడుస్తున్నాయండి. సో 5 ఓన్ బ్రాంచెస్ రన్ చేస్తాము. కేపీహెచ్బి కైతలాపూర్లో ఉన్న బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్. సో ప్రగతి నగర్ సెకండ్ బ్రాంచ్ మేము స్టార్ట్ చేసాము. తర్వాత గాజుల రామారాం, కొండాపూర్ అండ్ గుండ్లపోచంపల్లి, అడ్డగుట్ట సొసైటీ, అట్ ద సేమ్ టైమ్ బోడుప్పల్ అండ్ రీసెంట్లీ కౌరి హిల్స్లో కూడా స్టార్ట్ చేసాము. సో దీస్ ఆర్ దెన్ ఫ్రాంచైజీ బ్రాంచెస్ యాజ్ వెల్ యాజ్ ఓన్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కంపెనీ బ్రాంచెస్. సో కొత్తగా ఫుడ్ బిజినెస్లోకి రావాలనుకునే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ మెన్గా, హోటల్ బిజినెస్ చేస్తున్న వ్యక్తిగా మీరు ఎటువంటి అంటే సలహాలు అనేది ఇస్తారు, ఏం చెప్తారు? వన్ థింగ్ అండి, సింగిల్ పాయింట్ అజెండా. యాక్చువల్లీ టైం ఉంటే బిజినెస్లోకి రండి, డబ్బు ఉందని బిజినెస్లోకి రావద్దు. సో బయట అప్పు తెచ్చి ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడం అనేది వెరీ టఫ్ టాస్క్, వెరీ రిస్కీ. సో ఎందుకంటే ఎవ్రీ మంత్ శాలరీస్ కావచ్చు, ఓవర్ హెడ్స్ కావచ్చు, సో మన మీద డిపెండ్ అయి ఉంటాయి. రెంటల్స్, పవర్ బిల్స్, ఎంప్లాయీ శాలరీస్, రా మెటీరియల్ కాస్టింగ్, ఇవన్నీ అనేది ఏంటంటే ఎక్కడ ఆగవు. సో ఇవన్నీ ఆగేది కాదు. సో నీ బిజినెస్ రన్ అయినా రన్ కాకపోయినా ఆగేది కాదు. ఈరోజున్న సోషల్ మీడియా మార్కెటింగ్ సపోర్ట్ కావచ్చు. సో ఇలాంటివన్నీ మార్కెట్లో మనం ఎంత అగ్రెసివ్గా ఉండగలుగుతాము, ఇవన్నీ ఓవర్ హెడ్సే అవుతాయి. సో వీటన్నిటిని మనం ఓవర్టేక్ చేయాలంటే డబ్బుతో పాటు మన కష్టం కూడా, మన టైం కూడా ఇవ్వగలిగితేనే ఈ బిజినెస్ చాలా స్మూత్గా రన్ చేయొచ్చు. సో ప్రజెంటు మీరు రాయలసీమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. సో అలాగే ఫుడ్ కూడా రాయలసీమ ఆ టేస్ట్ని హైదరాబాద్ ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఆ కాంపిటీషన్ కూడా తట్టుకున్నారు. ఏంటి ఐడియల్ కిచెన్ ఫైనల్ టార్గెట్ ఏంటి అసలు? ఫైనల్ టార్గెట్ అంటే నేను చెప్పాను కదండి, ఇది వరకు స్మాల్ స్కేల్ బడ్జెట్లో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి బిజినెస్ చేయాలని టైం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సపోర్టివ్గా 100% ఐడియల్ కిచెన్ సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఇంకొకటి కూడా చెప్తాను, మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలనే ఉద్దేశం ఉందా, నా దగ్గరకు వచ్చి నా కిచెన్లో ఒక 2 months వర్క్ చేయండి, ఇన్ అండ్ అవుట్ తెలుసుకోండి. దాని తర్వాతనే మీరు ఇండస్ట్రీలోకి ఇన్కండి. బిజినెస్కి టైం ఇవ్వగలిగితే 100% సక్సెస్ అవుతుంది. సో డీవియేషన్ కాకుండా ఇదే బిజినెస్లో మనం చేయాలి అని మీకు ఎంతైతే ప్యాషనేట్గా వర్క్ చేస్తారో సో డెఫినెట్గా మీకు సక్సెస్ దొరుకుతుంది. అలా కాకుండా స్టార్టింగ్లో ఉన్న ఇంట్రెస్ట్ కొద్ది రోజుల తర్వాత ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ బిజినెస్ని రన్ చేయడం చాలా కష్టం. సో ఫైనల్గా వెజ్ ఫుడ్ను అందించే రెస్టారెంట్స్ అనేవి చాలా ఉన్నాయి హైదరాబాద్లో. అది రాయలసీమ నేపథ్యం ఉన్నటువంటి ఫుడ్ను అందించే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఐడియల్ కిచెన్ శివారెడ్డి గారు స్థాపించిన ఐడియల్ కిచెన్లోనే ఎందుకు టేస్ట్ చేయాలి అని ఒక కస్టమరు అడిగితే దానికి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్? డెఫినెట్గా అండి. సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఎందుకు నేను నా దగ్గరికే రావాలి అంటాను అంటే, నేను ఫుడ్ అనేది ఇట్స్ ఏ ప్రాపర్గా నేను టేస్ట్ ఇవ్వగలిగితేనే మీరు ఐడియల్ కిచెన్ కావచ్చు, ఇంకో కిచెన్ కావచ్చు మీరు వస్తారు, కస్టమర్ వస్తారు. దాంతోపాటు నా ఐడియల్ కిచెన్లో స్టాఫ్ కావచ్చు, దెన్ నేను ఇచ్చే ప్యాకింగ్ కావచ్చు, సో డెఫినెట్గా హైజీన్గా ఇస్తాను. అట్ ద సేమ్ టైం నావన్నీ లైవ్ కిచెన్స్ మీకు విజిబిలిటీగా ఉంటాయి. మీరు నా కిచెన్స్ని స్టార్టింగ్లో మీరు ఏదైతే టోకెన్ తీసుకుంటారో అక్కడి నుంచి నా ఎండ్ ఆఫ్ ద పాయింట్ వరకు, అంటే నేను ఎక్కడైతే ప్రిపరేషన్ చేస్తున్నానో అక్కడి వరకు మీకు విజిబిలిటీ ఉంటుంది. మీ కంటి చూపు మేరలోనే నేను ప్రిపేర్ చేసే మీకు అందిస్తాను. బ్రేక్ఫాస్ట్ అనేది బిర్యానీలాగా కుక్ చేసి మీకు సర్వ్ చేయడం కాదు. బ్రేక్ఫాస్ట్ అనేది అట్ ద సేమ్ మీరు ఆర్డర్ చేసిన తర్వాతనే ప్రిపేర్ చేసి ఇచ్చేదే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా కొంచెం టైం తీసుకోవచ్చేమో కానీ సో 100% హైజీన్గా, టేస్టీగా, క్వాలిటీగా 100% అందిస్తాము. మా ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో మేము ప్యాకింగ్ బాక్స్ వాడతాము. ఆ బాక్స్లో చట్నీ వేసి దానిపైన లీఫ్ వేసి మన అరిటాక్ వేసి దానిపైన మన బ్రేక్ఫాస్ట్ పెట్టి మీకు సర్వ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తమది ఐడియల్ కిచెన్ అనేది ఖచ్చితంగా ఫ్రాంచైజీలను ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా చాలా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాము. ఐడియల్ కిచెన్ను ఒకసారి విజిట్ చేసినప్పుడు ఏమాత్రం కూడా నిరాశ పడకుండా కస్టమర్ చాలా హ్యాపీగా ఆ ఫుడ్ను టేస్ట్ చేసి వెళ్తారు అటువంటి నమ్మకాన్ని ఐడియల్ కిచెన్ డైరెక్టర్ శివారెడ్డి గారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్నకుమార్, ఐడియల్ కిచెన్.